హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2019లో విడుదలైన ఏ డీల్ విత్ ద డెవిల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. ఈ మూవీ 1982లో ఒక ఐలాండ్లో స్టార్ట్ అవుతుంది. నైట్ టైం ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్ కోసం వెతుకుతూ ఉండగా ఒక డీమన్ ఆమెను లాక్కెళ్ళిపోతుంది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక ఫ్యామిలీని చూస్తాం. ఫాదర్ పేరు బారా అండ్ అతని కూతురు పేరు లారా. ఇంకా అతని సెకండ్ వైఫ్ అనీసాతో ఎక్కడికో వెళ్తున్నాడు. తన కూతురికి వాళ్ళ నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అండ్ వీళ్ళ ముగ్గురు కలిసి మనం మూవీ స్టార్టింగ్ లో ఏ ఐలాండ్ అయితే చూసామో సేమ్ అదే ప్లేస్ కి వెళ్తున్నారు. వాళ్ళక్కడికి దిగగానే రింగాని అనే ఈవిడ వాళ్ళను వెల్కమ్ చేస్తుంది. మేబీ ఈవిడే అనుకుంటా వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేది. మేబీ ఈ ఐలాండ్ అంత పాపులర్ కాదనుకుంటా, అందుకే ఇక్కడ ఎక్కువ మంది విజిటర్స్ లేరు. వాళ్ళు అలా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఊరి ప్రజలంతా వాళ్ళను చాలా స్ట్రేంజ్ గా చూస్తుంటారు. అలా వాళ్ళని ఒక పెద్ద విల్లాకి తీసుకెళ్తుంది. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఈ టైంలో లారా అక్కడున్న ఒక సెల్లార్ డోర్ ని గమనిస్తుంది. దానిని ఓపెన్ చేసే లోపే రెంగాని అక్కడికి వచ్చి తనని డిన్నర్ కోసం తీసుకెళ్లిపోతుంది. వాళ్ళలా డిన్నర్ చేస్తున్నప్పుడు బారా తన సెకండ్ వైఫ్ తో కొంచెం క్లోజ్ గా మాట్లాడతాడు. ఇది చూసిన లారా అప్సెట్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన వెనకే తన ఫాదర్ ఫాలో అయితే ఇలా ఒక స్టెప్ మదర్ అవసరం లేదని కోప్పడుతుంది. కానీ బారా మాత్రం నా జాబ్ కోసం నేను చాలా ట్రిప్స్ అండ్ టూర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. నేను అలా వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నిన్ను చూసుకోవడానికే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్తుంటాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు బీచ్ దగ్గర వ్యూని ఎంజాయ్ చేస్తుంటారు. బట్ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఒక పర్సన్ తన డాగ్ తో సహా ఆ చెట్ల పొదల్లో దాక్కుని వాళ్ళనే తదేకంగా గమనిస్తాడు. ఆ రోజు నైట్ ఆ పాప తన గదిలో నిద్రపోతుంటుంది. కానీ ఆ రూమ్ యొక్క విండో క్లోజ్ అయి చాలా చేతులనేవి ఆ విండోని తడుతుంటాయి. తను కళ్ళు తెరిచి చూస్తే ఆ విండో నార్మల్ గానే ఉంటుంది. ఇదే టైంలో ఆమె రూమ్ డోర్ ఓపెన్ అయి అక్కడ నుండి ఎవరో వెళ్ళినట్లు కనిపిస్తుంది. మేబీ ఇది మా ఫాదర్ ఏమో అని తను అనుకుంటూ ఉండగానే ఎవరో కానీ తన పేరు పెట్టి పిలుస్తుంటారు. అండ్ ఒక నీడ ఆమెను లాక్కెళ్ళిపోతుంది. తన అరుపు విన్న వాళ్ళ ఫాదర్ అక్కడికొచ్చి చూస్తే లారా తన బెడ్ పై పడుకుని గట్టిగా ఏడుస్తుంటుంది. అనీసా కూడా వాళ్ళతో జాయిన్ అయి లారా బాగా భయపడిపోయిందని అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ బీచ్ కి వెళ్తారు. అక్కడ ఆ పాపకి తను ఇంతకు ముందు గమనించిన ఆ స్ట్రేంజర్ మళ్ళీ కనిపించటంతో తను బాగా భయపడిపోయి వాళ్ళ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ అనీసా మాత్రం నువ్వేదైనా వైల్డ్ యానిమల్ ని చూసి భయపడి ఉంటావులే అని చెప్తుంది. ఆ రోజు నైట్ అనీసా ఆ పాప కోసం ఫ్రూట్ జ్యూస్ ని చేసేస్తుంది. కానీ ఆ పాప నాకు ఫ్రూట్స్ ఇష్టం లేదని చాలా కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో కొంచెం అనీసా బాధపడి తన హస్బెండ్ తో లారాకి దగ్గర అవ్వటానికి గత 6 months గా ఎంతో ట్రై చేస్తున్నా తను ప్రతిసారి నన్ను రిజెక్ట్ చేస్తూనే ఉందని బాధపడుతుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ పాప తన ఫాదర్ తో ఈ నైట్ నీ దగ్గరే పడుకుంటా అంటుంది. దీనివల్ల అనీసా కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటం చూసి అగ్రీ చేస్తుంది. వీళ్ళ ముగ్గురిని బయట నుంచి ఆ స్ట్రేంజ్ మ్యాన్ చూస్తూ ఉంటాడు. ఆ నైట్ ఒక ఈవిల్ ఎంటిటీ అనీసాను భయపెట్టేస్తుంది. అండ్ లారాకి కూడా ఏవేవో వాయిస్ వినిపించటంతో తను లేచి చూస్తే ఆమె ఫాదర్ బెడ్ పై ఉండడు. అతన్ని వెతుక్కుంటూ ఆమె ఇలా వెళ్ళగానే తన ఫాదర్ బెడ్ పై ఉండడాన్ని మనం చూస్తాం. వైపు అనీసాకి కూడా ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించటంతో తను బయటకొచ్చి చూస్తే ఒక కార్నర్ లో ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమెను దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటుంది. ఇంకొక వైపు లారాకి కూడా అనీసా రూపంలో ఎవరో ఒక రూమ్ లోపలికి వెళ్ళటాన్ని చూస్తుంది. దగ్గరకు వెళ్ళి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. బట్ సర్ప్రైజింగ్లీ అక్కడ తనకి వాళ్ళ మదర్ కనిపించి ఆమె సడన్ గా కాలిపోతూ మీరిక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తుంది. ఇటువైపు కిందనున్న అనీసాకి పైనున్న లారా అరుపు అనేది వినిపించటంతో నా దగ్గరుంది లారా కాదని ఆమెను దూరంగా నెట్టేయగానే కొంచెం సేపటిలోనే ఆ ఎంటిటీ వానిష్ అయిపోతుంది. ఆ అరుపు విన్న ఫాదర్ వెంటనే తన దగ్గరకు వెళ్తాడు. అండ్ అనీసా కూడా అక్కడికి వెళ్ళి లారా ఇక్కడుంటే మరి నేను కింద చూసింది ఎవరా అని షాక్ అవుతుంది.
ఫ్రెండ్స్ అసలు మిమ్మల్ని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వస్తున్నారు, వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఇది పద్ధతేనా? ప్లీజ్ నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదూ! నెక్స్ట్ డే లారా తను జరిగిందంతా వాళ్ళ ఫాదర్‌తో చెప్తుంది. బట్ అతను "నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు కదా" అని అంటాడు. అందుకు అనీసా "లేదు, సేమ్ ఇలాంటి సిట్యుయేషన్‌నే నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశా" అని చెప్పటంతో అప్పటికి కూడా నమ్మకుండా "మీరిద్దరూ నా అటెన్షన్ కోసం ఇలాంటివేవేవో చేస్తున్నారు కదా" అని అంటుంటాడు. ఈలోపు రింగానియా అక్కడికి వచ్చి మీకోసం ఎవరో జకర్తా నుండి వచ్చారు అని చెప్తుంది. నిజంగానే తన కోసం ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చుంటారు. వాళ్ళను చూసిన బారాకి సిచ్యువేషన్ అర్థమై నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్తాడు. వాళ్ళిద్దరూ చాలా అప్సెట్ అవుతారు. అనీసా తన హస్బెండ్ తో మనం ఇక్కడికి కలిపే వచ్చాం, సో వెళ్ళేటప్పుడు కూడా ముగ్గురం కలిపే వెళ్దామని అంటుంది. బట్ లారా మాత్రం నేను లాస్ట్ నైట్ మా మదర్ ని చూశాను, ఈ రోజు కూడా ఉండి నేను తనని ఇంకొకసారి చూడాలనుకుంటున్నా అని అంటుంది. అందుకు బారా సరే అయితే మీరిద్దరూ ఇక్కడ ఉండండి, నేను నా వర్క్ ఫినిష్ చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత లారా ఒక్కర్తే బీచ్ దగ్గర ఆడుకుంటుంది. అండ్ తనకి ఒక క్రీపీ నాయిస్ వినిపించి నువ్వు మంచి పిల్లవు కాదని చెప్తూ ఉంటుంది. ఇది విన్న లారా ఆ వాయిస్ ని ఫాలో అవుతూ అలా ఆ అడవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క అనీసా రంగానియాతో డిస్కస్ చేస్తుంటుంది. నేను ఈ మ్యారేజ్ ని చేసుకుంటే నాకంటూ ఒక ఫ్యామిలీ దొరుకుతుందని అనుకున్నా, బట్ లారాకి నేనంటే అస్సలు ఇష్టం లేదని బాధపడుతుంది. లో సడన్ గా వెదర్ అనేది చాలా దారుణంగా మారిపోతుంది. సో అనీసా రంగానియాతో కలిసి లారాని వెతకడానికి అడవిలోకి వెళ్తుంది. ఇటువైపు లారా దగ్గరికి వాళ్ళను ముందు నుంచి గమనిస్తున్న ఆ స్ట్రేంజ్ మ్యాన్ వచ్చి నువ్విక్కడ నుండి వెళ్ళిపో అని భయపెడతాడు. ఆమె అరుపు విన్న అనీసా అక్కడికొచ్చి అతన్ని దూరంగా తరిమేస్తుంది. తర్వాత రంగానియాతో ఆ పర్సన్ గురించి చెప్పి అతను లారాని చాలా భయపెడుతున్నాడు, ఎవరతనని క్వశ్చన్ చేస్తుంది. విల్లాకొచ్చిన తర్వాత రంగానియా అనీసాతో మీరు అడవిలో చూసిన అతని పేరు సలీం, అతనికి మతి స్థిమితం లేదు, డాగ్ తో కలిపి ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు, మీరేం భయపడకండి, అతను మీ దగ్గరికి రాకుండా నేను ఈసారి జాగ్రత్త పడతా అని చెప్తుంది. రోజు నైట్ లారా తన బెడ్రూమ్ లో పడుకుంటుంది. తనకి తన డోర్ ఓపెన్ అయ్యే సౌండ్ వినిపించటంతో లేచి చూస్తే ఆడుకునే ఒక బాల్ ఆమె దగ్గరకు వస్తుంది. ఆమె దాన్ని డోర్ బయటకు విసిరేస్తే అక్కడెవరో ఉన్నట్లు దానిని విసిరినట్లు మళ్ళీ తన దగ్గరికే వస్తుంది. ఈసారి ఆమె మళ్ళీ బాల్ ని విసిరినప్పుడు ఈసారి అది ఆమె దగ్గరకు రాదు. స్లోగా చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఆ బాల్ తో ఆడుకుంటూ ఉంటుంది. ఇది చూసిన ఆమె బాగా భయపడిపోయి తన అల్మరాలో దాక్కుంటుంది. ఇటువైపు అనీసాకి కూడా నిద్ర పట్టక తను బెడ్ దిగితే తన కాళ్ళ కింద బోలెడంత జుట్టు కనిపిస్తుంది. తను మంచం కింద చూస్తే ఆ జుట్టు అనేది అలా వెళ్తూ అల్మరా దగ్గరకు ఆగుతుంది. అక్కడ ఒక ఈవిల్ ఎంటిటీ కూర్చుని ఉండటాన్ని చూసి తను భయపడిపోతుంది. రేపు అల్మరాలో దాక్కున్న లారాతో ఆ ఈవిల్ ఎంటిటీ నువ్వు అసలు మంచిదానివే కాదని చెప్పి ఆమెను భయపెట్టేస్తుంది. సో ఆ పాప పరిగెట్టుకుంటూ అనీసాను కలిసి ఆ చిన్న పిల్ల గురించి చెప్తుంది. ఈ టైంలో ఆ రూమ్ నుంచి ఒక బాల్ దానంతటా అది బయటకు రావటంతో వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ దగ్గరికి రంగానియా వస్తుంది. అనీసా రాత్రి జరిగిందంతా ఆమెతో చెప్పి ఈ ఇంట్లో ఏదో తేడాగా ఉంది, నాకెందుకో భయమేస్తుందని అంటే ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న రంగానియా ఆ నైట్ ఒక రేవాన్ని బలి ఇచ్చి చిన్న రిచువల్ లాంటిది చేస్తుంది. అనీసా లారాతో రంగానియా మన కోసం ఒక రిచువల్ లాంటిది చేసింది, దానివల్ల ఈ స్పిరిట్స్ అనేవి ఆ హౌస్ నుంచి వెళ్ళిపోయాయి, ఇప్పుడు నువ్వు సేఫ్ అని చెప్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కూడా కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది. ఆ పాప నిద్రపోయిన తర్వాత ఆ రంగానియా అనీసాతో నేను చేసిన రిచువల్ వల్ల స్పిరిట్స్ అనేవి బయటకు వెళ్ళవు, బట్ అవి కొంచెం కామ్ డౌన్ అవుతాయని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రంగానియా వాళ్ళ ఇంటికి రాదు. సో కొన్ని గ్రాసరీస్ ని కొనటానికి వీళ్ళిద్దరూ ఊర్లోకి వెళ్తే అక్కడున్న ప్రజలంతా వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన చిన్న పాప మా ఫాదర్ కావాలనే ఇక్కడ వదిలేసి వెళ్లారని బాధపడుతుంది. బట్ అనీసా మాత్రం నువ్వేం కంగారు పడకు, మీ ఫాదర్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మన కోసం ఇక్కడికి వస్తారని ధైర్యం చెప్పి ఆమెను నిద్రపుచ్చుతుంది. తను అలా పడుకున్నాక అనీసా వాష్రూమ్ కి వెళ్తుంది. ఇప్పుడు ఆమెకు కొన్ని సౌండ్స్ వినిపించటంతో లేచి చూస్తే వాళ్ళ ఫాదర్ తిరిగి వచ్చినట్లు అనిపించటంతో ఆ పాప వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని ఫాలో చేస్తుంది.
లో ఆమెకి ఆ సెల్లార్ డోర్ నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. బట్ అదే టైంకి వెనకాలేదో పడిపోవటంతో ఆ సౌండ్ విన్న ఆమె భయపడి తన రూమ్‌లో దాక్కుంటుంది. ఇంకోవైపు అనీసా బాత్రూమ్ నుంచి బయటకు రాగానే ఆ రూమ్ డోర్ దానంతట అది ఓపెన్ అవుతుంది. తను చెక్ చేయడానికి వెళ్తే అక్కడొక ఎంటిటీ ఉండి ఆ బాత్రూమ్ డోర్‌ని క్లోజ్ చేసేసి తన వైపుకే వస్తూ ఉంటుంది. బట్ తనెలాగో కష్టపడి బయటకొచ్చేస్తుంది. ఇటువైపు లారా తన బెడ్‌పై భయంతో పడుకుంటే తన బ్లాంకెట్ వెళ్ళిపోయి తన పక్కనే ఆ ఈవిల్ స్పిరిట్ ఉంటుంది. తను పరిగెట్టుకుంటూ అనీసా దగ్గరకు వెళ్లి పద మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్తూ ఉండగానే ఈసారి ఆ స్పిరిట్ వాళ్ళకెదురుగా నిలబడుతుంది. లక్కీలీ సలీం అక్కడికి వచ్చి మీరిక్కడ నుండి వెళ్ళిపోండి దీని సంగతి నేను చూస్తా అని వాళ్ళకు హెల్ప్ చేస్తాడు. వారు హెల్ప్ కోసం మా ఊరి ప్రజలను అడుగుతారు. బట్ ఎవ్వరూ వాళ్ళకు హెల్ప్ చేయడానికి ముందుకు రాకపోవటంతో వాళ్ళు కలిసి రంగాని హౌస్ కి వెళ్తే అక్కడ ఆమె ఇల్లు చూడటానికి చాలా క్రీపీగా ఉంటుంది. వాళ్ళకి ఆ ఇంట్లో రంగానియా భారత దిగిన కొన్ని ఫొటోస్ దొరుకుతాయి. ఇది చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు. టైంలో లారాకి వాళ్ళ మదర్ స్పిరిట్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నట్లు కనిపించటంతో ఆమె తనని ఫాలో చేస్తుంటుంది. ఫొటోస్ ని చూస్తున్న అనీసా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రంగానియా అక్కడకు వచ్చి ఆమెను కొట్టి అన్కాన్షియస్ చేసేస్తుంది. ఇప్పటికీ స్పృహలోకొచ్చిన ఆమె పక్కనే సలీం ఉండటాన్ని చూసి భయపడుతుంది. బట్ అతను ఆమెను కామ్ డౌన్ చేసి తాకటానికి కొంచెం డ్రింక్ ఇచ్చి చెప్తుంటాడు. ఈ ఐలాండ్‌లో మనుషులు తమ సోల్స్‌ని లేదా తాము ఎక్కువగా ప్రేమించే వారి యొక్క సోల్స్‌ని డెవిల్‌కి సాక్రిఫైస్ చేస్తుంటారు. నేను పుట్టుక నుంచి ఇలా ఉండటంతో నన్ను చూసి అందరూ భయపడుతూ ఉండేవారు. సో నేను అందరి ప్రజల్లా నార్మల్‌గా జీవించాలనే ఉద్దేశంతో రంగానియాను అడిగినప్పుడు ఆమె నీకు అందం కావాలంటే దానికి బదులుగా నువ్వు బలి ఇవ్వాలని చెప్పింది. నేను నాకు కావాల్సింది పొందటానికి నా కూతుర్ని తీసుకుని అడవిలో వదిలేశాను. నేను వెళ్ళిన కాసేపటికి రంగానియా అక్కడకు వచ్చి రిచువల్స్‌ని చేసి డీమన్‌ని నిద్రలేపింది. అది నా కూతుర్ని తనతో పాటు లాక్కెళ్ళిపోయింది. విషయం తెలిసిన నా వైఫ్ పిచ్చి పట్టి ఈ ఐలాండ్‌లోనే చనిపోయింది. అండ్ వాళ్ళ స్పిరిట్స్ అనేవి ఇంకా ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాయి. రంగానియా దుష్టశక్తులను దూరం చేయడానికి కాదు, కేవలం ఆ ఈవిల్ స్పిరిట్‌కి మనుషుల్ని బలి ఇవ్వడానికే ఈ పూజలన్నీ చేస్తుందని చెప్తాడు. ఈ ఊరిలో చూసిన ప్రజలందరూ ఈ ఐలాండ్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ డెవిల్‌కి బలి ఇవ్వలేక శాపం పొంది ఈ ఐలాండ్‌లోనే చిక్కుకుపోయారు. లారా కూడా అలా బలివ్వబోయే పర్సనే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆ డెవిల్‌తో డీల్ కుదుర్చుకున్నాడని చెప్తాడు. ఇది విన్న అనీసా షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్‌కి లారా అంటే చాలా ఇష్టం. అతను ఇంత పని చేస్తాడా అని అనుకుంటుంది. ఇప్పుడు సలీం ఆమెతో కనీసం నువ్వైనా ఈ ఐలాండ్ నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడు అని అంటాడు. బట్ ఆమె మాత్రం నేను లారాను వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళలేను. నేను వెళ్తే లారాని తీసుకునే వెళ్తా అని అంటుంది. అతను ఈ రోజు పౌర్ణమి. నీకిదే లాస్ట్ ఛాన్స్. నువ్వు లారాని కాపాడుకోపోతే ఇంకెప్పుడు ఆమెను సేవ్ చేయలేవని ఆమెకు సీ సాల్ట్ వేసిన ఒక పౌచ్ ఇచ్చి ఇది దెయ్యాన్ని నీ దగ్గరకు రాకుండా ఆపుతుందని పంపుతాడు. ఇటువైపు లారా వాళ్ళ మదర్ యొక్క స్పిరిట్ ని ఫాలో చేస్తూ విల్లాకి వచ్చేస్తుంది. తను లోపలికి రాగానే ఆ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. రంగానియా బలిపూజ కోసం అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సలీం ఆమెను ఆపాలనుకుంటాడు. ముందామె అతన్ని వెళ్ళిపోమంటుంది. బట్ అతను వినకపోవటంతో అతన్ని చంపడానికి కూడా వెనకాడదు. తన మదర్‌ని చూసిన లారా అమ్మా నేను నీతో పాటు వచ్చేస్తా అంటుంది. బట్ అక్కడికి వచ్చిన అనీసా అది మీ మదర్ కాదు. ఒకసారి సరిగ్గా చూడని చెప్పగానే ఆ డీమన్ అరుస్తూ తన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి తాను కొట్టి లారాని అక్కడ నుండి లాక్కెళ్ళబోతుంది. బట్ ఆమె తన దగ్గర ఉన్న సీ సాల్ట్ ని ఆ డీమన్ పై జల్లగానే డీమన్ పక్కకి జరుగుతుంది. ఇటువైపు సలీం రంగానియాపై దాడి చేసి ఆమె స్పృహ కోల్పోయేలా చేస్తాడు. సైమల్టేనియస్లీ తిరిగి వచ్చిన ఆ డీమన్ అనీసాను కొట్టి లారాను ఒక అల్మరాలో లాక్ చేసేస్తుంది. అనీసా వెళ్లి తనను కాపాడే లోపే ఆ డీమన్ తనపై అటాక్ చేస్తుంది. బట్ లక్కీలీ బయట ఉన్న సలీం రంగానియాను కత్తితో పొడవగానే ఆ డీమన్ కూడా వానిష్ అయిపోతుంది. అల్మరా నుండి బయటపడ్డ లారా అనీసాను తీసుకుని అక్కడి నుండి తప్పించుకుంటుంది. బట్ మనకి మాత్రమే చూపిస్తారు నియా చనిపోలేదు, ఆమె ప్రాణాలతోనే ఉంది అని. అండ్ ఆమె సలీంని చంపేస్తుంది. ఇంకా లాస్ట్ లో లారా ఇంకా అనీసా ఐలాండ్ నుండి తప్పించుకుంటారు. బారా తన సాక్రిఫైస్ ని కంప్లీట్ చేయలేదు కనుక తను కంప్లీట్ గా ఐలాండ్ లోనే లాక్ అయిపోతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే దాని నేమ్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.